చివరకు ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడర్ కేంద్రాల లక్ష్యంగా అమెరికా భారీ ఎత్తున దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. హర్మూజ్లో వాణిజ్య నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకే రహస్య సైనిక చర్య చేపట్టామని ట్రంప్ సమర్థించుకున్నారు. ప్రతిగా కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులకు దిగింది. మరోవైపు ఓమన్ తీరంలోని చమురు నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు చనిపోయారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది భారత్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రంగా మారాయి. ఇరాన్ మీద భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసి చూపించారు. హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆగ్రహించిన అమెరికా ఒక్కసారిగా ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాల లక్ష్యంగా టెహరాన్తో పాటు బందర్ అబ్బాస్, సిరిక్, టెహరాన్ ప్రాంతాలపై దాడులు జరిగాయి. ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం దాడులు జరిపాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మొత్తం 49 తోమహాక్ క్షిపణులను ఈ దాడుల్లో వినియోగించినట్లు పేర్కొంది. ఇరాన్కు 64 కిలోమీటర్ల దూరంలోని కొన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. దీంతో పాటు ఫైటర్ జెట్లు కూడా దాడుల్లో పాల్గొని పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీసినట్టు వెల్లడించింది. కాగా అమెరికా దాడులతో ఆగ్రహించిన ఇరాన్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ప్రతిదాడులు చేసింది. తమ దేశంలోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరం లక్ష్యంగా దూసుకొచ్చిన 5 క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది. అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాలు ఈ స్థావరంలో ఉంటాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తాము అడ్డుకున్నట్లు కువైట్, బహ్రెయిన్ పేర్కొన్నాయి. మరోవైపు అమెరికా తాజాగా ఇరాన్పై జరిపిన దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా అతిక్రమిస్తే నౌకలను కాల్చేస్తామని హెచ్చరించింది. హర్మూజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలపై దాడి కూడా చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి మూసివేత అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకే అమెరికా రహస్య సైనిక చర్య చేపట్టిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ఆపరేషన్ ఫలితంగా 10 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు సురక్షితంగా ప్రపంచ మార్కెట్లకు చేరిందని తెలిపారు. అంతేకాదు 200కు పైగా వాణిజ్య నౌకలు ఎలాంటి ప్రమాదం లేకుండా హర్మూజ్ ద్వారా ప్రయాణించాయని తెలిపారు. ట్రంప్ వైట్ హౌస్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీకెవరికీ తెలియని ఓ విషయం చెప్తాను. మేం సీక్రెట్ మిషన్ చేపట్టి హర్మూజ్ మీదుగా లక్షలాది బ్యారెళ్ల చమురు తరలించాం. ఈ విషయాన్ని ఇరాన్ కూడా ఇప్పుడే తెలుసుకుంటుంది. ఒక్క రాత్రే 22 నౌకలను తరలించాం. చిమ్మ చీకట్లో లైట్లు లేకుండా, రాడార్లకు చిక్కకుండా వాటిని సురక్షితంగా పంపించాం అని వివరించారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవటంలో తీవ్ర జాప్యం చేస్తున్న టెహరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. Yeah, well, we are based on a helicopter. I guess we have the right to do that. You know, they shot down a very incredible, actually an incredible machine. And at first they said they didn't do it, then they admitted they did. It was sort of easy because we have the. And we'll see what happens with the deal. We were really close to a deal, but they keep tapping us along. They keep playing us for suckers because you know what? They dealt with some very stupid precedents. I have to say that. I'm embarrassed to say. మరోవైపు ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎన్టీ సెట్టబెల్లో చమురు ట్యాంకర్పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 24 మంది భారతీయుల్లో 21 మందిని రక్షించగా 3 నావికులు గల్లంతయ్యారు. అమెరికా చర్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్ కు సమన్లు జారీ చేసింది. భారతీయ నావికుల ప్రాణాలకు నష్టం కలిగించేలా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడంపై తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలని సూచించింది. ఈ విషాద సమయంలో నౌకాదళ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది.
ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవటం ఆందోళనకరమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ ఘర్షణల కారణంగా పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు అదృశ్యమైనట్లు సమాచారం ఉందని తెలిపారు. సముద్ర మార్గాలు అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటివని, వాటిపై దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాణిజ్య నౌకలను సైనిక లక్ష్యాలుగా మార్చడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ఖండిస్తూ ప్రాంతీయ శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో రాజకీయ పరిష్కారాలు, మధ్యవర్తిత్వం, శాశ్వత శాంతి కోసం సంభాషణ అంశంపై జరిగిన చర్చలో హరీష్ మాట్లాడారు. There are almost 10 million Indian citizens who live and work in the Gulf region. Their safety and well-being are of utmost priority to us. Our trade and energy supply chains are dependent on stability in the region, and any major disruption has serious consequences for the Indian economy. India is also firmly opposed to attacks on merchant shipping, as many of our nationals are prominent in its global workforce. Many Indian nationals have lost their lives or are missing as a result of attacks against countries of the region and against merchant vessels and sea lanes of communication. అమెరికా జరిపిన దాడిలో మరణించిన 3 భారతీయ నావికులను డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిటర్ శివానంద చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్గా గుర్తించారు. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. కాగా తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ట్యాంకర్పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. ఇదిలా ఉండగా భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై తాజాగా దాడి జరిగింది. ఒమన్ తీరంలో జలవీర్ అనే నౌకపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. వారం రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేయటం ఇది 3వ సారి కావటం గమనార్హం. తాజా ఘటనను ఒమన్లోని భారత ఎంబసీ వెల్లడించింది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో నౌకపై దాడి జరిగింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం అని పేర్కొంది.